హాయ్ ఫ్రెండ్స్, మేము తమిళనాడులోని కొన్ని పుణ్యక్షేత్రాలు చూడడానికి వెళ్ళామని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అయితే అందులో మేము చిదంబరం వెళ్ళడం జరిగింది. ఆ చిదంబరం జనరల్గా మనందరం ఏమంటాం, చిదంబర రహస్యం అని చెప్పేసి అంటారు. అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ చూసిన తర్వాత నిజంగానే ఇది రహస్యం అని చెప్పేసి మాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ చిదంబరం టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ప్రతిదీ ఒక రహస్యమే. సో దాని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ లెంత్ అవుతుంది. అయితే దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో పెడతాను. ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే చిదంబరం టెంపుల్ లోపల వీడియోకి అయితే అనుమతి ఉండదు. అఫిషియల్గా మనం అక్కడ వీడియో అయితే తీయకూడదు. కానీ నేను రహస్యంగా లోపల వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియోని మీకు నేను అందిస్తాను. రా వీడియో అనమాట. ఎటువంటి ఎడిటింగ్లు లేకుండా డైరెక్ట్గా నేను ఏదైతే తీసానో అదే వీడియోని మీకు అందిస్తాను. లోపల ఒకసారి చూడండి ఎంత విస్తీర్ణం ఉందో. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో మీకు అందిస్తాను గుడి బయట. ఓకేనా, గుడి బయట మామూలుగా తీయడం జరిగింది, దాన్ని చూపిస్తాను. అలాగే అక్కడ ఒక నాట్య ప్రదర్శన కూడా చేయడం జరిగింది సాయంత్రం వేళలో. మేము వెళ్ళిన రోజు సాయంత్రం శనివారం, ఆ రోజు సాయంత్రం 6 గంటలకి దేవుడి దగ్గర నాట్యం అయితే చేశారు. అది మాత్రం నేను జన్మలో మర్చిపోలేను. అక్కడ ఒక వ్యక్తి డ్యాన్స్ వేశాడు ఆగకుండా 3 గంటలకు పైగానే. సో అతను చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళకేనేమో దేవుడు కరుణిస్తాడు, డైరెక్ట్గా కనిపిస్తాడంటే అలాంటి వాళ్ళకే కనిపిస్తాడేమో బహుశా. మంచి నీళ్ళు కూడా తాగకుండా 3 గంటల సేపు అతను కంటిన్యూగా డ్యాన్స్ వేశాడంటే నేను నమ్మలేకపోయాను. సో నేను అక్కడే ఉండిపోయాను, అలాగే 3 గంటల సేపు అలాగే ఆయన్ని చూసుకుంటూ ఉండిపోయాను. సో అలాంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. సో అది నేను దీని తర్వాత వీడియోలో అందిస్తాను. అది దగ్గర 40 నిమిషాలు అయితే ఉంది. మొత్తం చూడొచ్చు మీరు. ఆ మ్యూజిక్కి ఆ వీడియో మీరు చూస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళంతా కూడా రోమాలు నిగ్గబోర్చుకుంటాయి, ఆ విధంగా ఉంటుంది అది. సో ఎందుకంటే చిదంబరంలో ఉన్నటువంటి శివుడు వచ్చి నాట్య రూపంలో ఉంటాడు, అంటే డ్యాన్స్ వేస్తున్నటువంటి రూపం అనమాట అయింది. సో ఆయన ముందు నాట్యం వేయడం అటువంటిది ఒక ఆనవాయితీగా ఉంటుంది అక్కడ. సో ఆ విధంగా అక్కడ ఆయన విగ్రహం ముందు డ్యాన్స్ వేస్తుంటారు. అలాగే శివుడి విగ్రహాన్ని కూడా ఎత్తుకొని డ్యాన్స్ వేయడం జరుగుతుంది. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే ప్రస్తుతానికి చిదంబరం టెంపుల్ లోపల ఉన్నటువంటి దాన్ని డైరెక్ట్గా రా వీడియో అయితే కంటే మీకు ఎలా తీసానో అదే విధంగా మీకు పెడుతున్నాను. ఒకసారి మీరు ఆ వీడియోని అయితే గమనించగలరు. చిదంబరం టెంపుల్కి వచ్చినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆలయ కవరింగ్ అన్ని రోల్డ్ గోల్డ్. ఇది టెంపుల్కి ఒకవైపు ఎంట్రన్స్. ఇలాంటి ఎంట్రన్స్లు ఇది ఈస్ట్ వైపు ఎంట్రన్స్ అంట. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఎంట్రన్స్లు. మొత్తం 9 గోపురాలు అయితే ఉన్నాయన్నారు. టెంపుల్ మీకు తెలుసు కదా, నటరాజస్వామి టెంపుల్. ఇక్కడ అమ్మేటివి కూడా అన్నీ నటరాజుకు సంబంధించినవి ఉంటాయి. ఈస్ట్ టవర్ గేట్. ఇది ఈస్ట్ టవర్ గేట్. ఇక్కడ ఒక టవర్ ఉంది, మళ్ళీ అటువైపు ఒక టవర్ ఉంది, మళ్ళీ ఇటువైపు ఒక టవర్. అంటే అన్ని గోపురాలు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క గోపురం. మళ్ళీ అటువైపు కూడా బ్యాక్ సైడ్ ఒక గోపురం ఉంది. అన్ని గోపురాలే. ఇక్కడ వరకు కెమెరా అలో ఉందంట. మళ్ళీ అక్కడి నుంచి లోపలికి అయితే కెమెరా అలో లేదంట. ఇక్కడ వరకు తీసుకోవచ్చు అనేసి అన్నారు. ఇక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ప్లేస్లోని మేము రిటర్న్ వచ్చే సమయానికి డ్యాన్స్ అయితే వేస్తున్నారు, దేవుడి దగ్గర నాట్యం చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. దగ్గర 3 గంటల సేపు దాన్ని రికార్డ్ చేయడం జరిగింది నేను. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని మీకు అందిస్తాను. ఇదొక ఎంట్రీ ఉండొచ్చు కదా. ఇక్కడ వరకు ఓకే, అక్కడ నుంచి లేదండి.
ఇక్కడి వరకు మాత్రమే అలో అంట. సో ఇక్కడితోటి కెమెరా ఆపేద్దాం, లోపలికి వద్దు. అయితే ఇక్కడి నుంచి మనం ఒకసారి చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనకి టెంపుల్. ఈ ఆలయంలో చాలా రహస్యాలు అయితే ఉన్నాయి. ప్రతిదీ ఒక రహస్యమే. ఆఖరికి దేవుడి విగ్రహం ఏదైతే ఉందో అది కూడా ఒక రహస్యం అన్నమాట. సో ప్రతిదీ కూడా ఒక రహస్యంతో కూడుకుని ఉంటుంది ఈ ఆలయంలో. సో ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో రహస్యాలు. సో వాటి గురించి నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కేవలం మనం గుడి లోపల ఏ విధంగా ఉంది అనేటువంటిది నేను డైరెక్ట్గా తీసినటువంటి వీడియో మాత్రం పెడుతుంది. ఎందుకంటే గుడి లోపల వీడియో తీయడానికి కుదరదు, ఎవరిని అనుమతించరు. నేను సీక్రెట్గా తీయడం జరిగింది. సో ఆ కారణం చేత ఇది మీకు లోపల చూడడం కోసం చెప్పేసి అందిస్తున్నాను. దగ్గర ఇది లోపలే ఒక 40 నిమిషాలు 1 అవర్ అయితే తీసాను. అది కొంత భాగమే, మొత్తం అంతా కూడా నేను తీయలేదు. సో ఆ కొంత భాగమే మీకు ఇంత ఉంది అంటే ఇంకెంత ఉంటుందో లెక్కేసుకోండి. యాక్చువల్లీ ఈ గుడి విస్తీర్ణం వచ్చి 40 ఎకరాలకు పైగానే ఉంది. సో బయట చూడడానికి అయితే కనుక సుమారుగా మనకి తెల్లవారితో పోతే మధ్యాహ్నం ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు చూడడానికి. అంతటి విస్తీర్ణం అయితే ఉంది బయట, ప్రతిదీ మనం చూడాలి అనుకుంటే. సో బయట దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను పెడుతున్నాను, అది అందిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో వీటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో నేను నీలాశ్రీ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ ఏదైతుందో అందులో అప్లోడ్ చేస్తాను. అందులో మీరు చూడొచ్చు. సో దానికి సంబంధించిన లింక్ కూడా తర్వాత మీకు నేను ఇస్తాను. సో ఆ ఛానల్ అయితే కనుక మీకు నేను క్లియర్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి, దీనికి సంబంధించిన చరిత్ర ఏమిటి, ఇవన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో కేవలం మనకి లోపల ఎలా ఉంది అనే దాని గురించి డైరెక్ట్గా మీకు వీడియో అయితే కనుక ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అందిస్తున్నాను. చిన్నది కానీ వాటర్ పోయేదానికి అంత పెద్దది పెడతారా ముందు? వచ్చాయన్న ఏమి లేదురా. ఈ స్తంభము ఆ స్తంభము సపరేట్. శివలింగం మీద శివలింగం మీద ఆయన కాలు పెట్టుకున్నాడు. ఇక్కడ ఒక ఆయన మీద కాలు పెట్టుకున్నాడు. ఈ ఆవు వచ్చి గడ్డి కోసం చూస్తాను అనమాట. ఆయన పూజ చేస్తున్నాడు. ఆయనకి శివలింగంకి ఒక ఆయన పూజ చేస్తున్నాడు. ఇంక ఆవు కోసం గడ్డి కోసం చూస్తున్నాడు. ఆయన నటరాజ స్వామి, ఆయన శివుడే. ఆయన ఎవరైనా యముడు అదే ఆయన ముందే కాలు పెట్టుకున్నాడు. ఎవరైనా ఆయన శివుడు. అదేంటంటే మార్కండేయుడికి చనిపోయే క్షణాన్ని తీసుకున్నప్పుడు ఎప్పుడు వస్తారు, ఆయన తీసుకెళ్ళిపోవాలి మార్కండేయుడు. ఆ టైంలో శివుడిని పూజిస్తారు. శివుడు భక్తుడు మార్కండేయుడు. పూజించేసరికి చంపడానికి వస్తావా అని చెప్పి శివుడు యముడిని భయపడతాడు. అది దాని అర్థం. ఆడుండే దున్నపోతూ అక్కడ ఉండేది యముడు, ఇటు మార్కండేయుడు అడుస్తుంది. కాపాడితే ఆయన్ని భయపడతాడు. తాండవ రూపంలో ఉన్నాడు ఆయన. కాపాడతా మార్కండేయుడు మార్కండేయుడా? మధ్యలో ఈ తాడు వచ్చి యమపాసం అయినాడు శివుడు. తాండవ రూపం, ఆయన కోపం ఉగ్ర రూపం వచ్చింది. శివుడు విగ్రహం మీద కాలు, ఆయన శివుడు. ఆయన విగ్రహం కాలు పెట్టేది ఆయన శివుడు. అంటే లింగంలో నుంచి ఆవిర్భవించినట్లు దాని నుంచి ఒక స్తంభాన్ని ఇదిగా పెట్టాలంటే ఎంత కష్టం. అది ఎంత పెద్ద చూడు. అవి ఆ చైన్ నువ్వు చెప్పింది చైన్ చైన్ రాయి చైన్ అది చూడు, అది రాతితో.
ఆడుంది పెద్దది. అవి రాయి రాయి కుంకిలాగా తయారు చేయండి. ఈ టెంపుల్ పెద్దది, లైన్లో పో ఇల్లు పో ఏం లేదు. ఇలాంటి గుళ్ళు ఉంటే పోవచ్చు, తిరగచ్చు. చూడండి ధర్మాసతిగా పాత మండపం. అమ్మవారు లక్ష్మీదేవి, లక్ష్మీ కటాక్షం. పాతది అది కొన్ని ఇది దగ్గర దగ్గర 500-600 1000 2000 సంవత్సరాల క్రితం ఆ ఇటుక, ఆ సన్న ఇటుక ఉండ అప్పట్లో ఆ ఇటుక ఉండేది. ఇప్పుడు పెద్ద ఇటుక, ఇప్పుడు సన్న ఇటుక. చూడు చాలా సన్నగా ఉంటుంది. ఆడ ఎవరన్నా అప్పుడు దీనికి సంబంధించిన ఉండే రూమ్ ఉంటుంది, గుడికి పూజ చేసేదానికి. నిచ్చిన చెక్కతో నిచ్చిన భలే ఉందమ్మ. షేప్ కట్టాడు కరెక్ట్గా నిచ్చిన షేప్. మెట్లు అది ఇప్పుడు చేయించుంటారు, పాతది అది, ఇది కాదు. ఒక 50 సంవత్సరాలు వీళ్ళు పాత గుడి. வேறு உங்களுக்கு நம்ம எங்கேயும் போகிறது விட மாட்டாரு என்ன. நான் ரெடி பண்ணிட்டு சொல்கிறேன். சரி சரி வாங்கிக்கலாம், ஒன்றும் பிரச்சனை எப்போ வாங்கிக்கலாம். என்ன ப்ரொசீஜர் எல்லாம் ரெடி பண்ணி கொடுங்க. சரி சரி
ஃபங்க்ஷன் நமக்கு சோதான பையன் தான் வெளிநாட்டுக்கிட்டான். சரி. இவர் பையன் தான் பூத்தர் சதீஷ். ஆமாம். அவன் தான் நம்ம வீட்டுக்கு வந்து சௌகரியப்படும். அதுக்கப்புறம் ஆள் ஒருத்தர் செட் ஆகுது. క్యాప్స్ మళ్ళీ రాలా ఇంకా వచ్చా పెట్టింటారు చూడు అంత ఎత్తు మీద దీపాలు పెట్టవచ్చు అయినా దీపాలు అంత ఎత్తులు అంత గాలి వస్తుంటుందా ఆ గాలికి ఆరకుండా వెళ్తుంది పైన దీపాలు చూడండి ఆవిడ పెట్టినారు కదా ఆ దీపాలు అక్కడ ఎంత గాలి వస్తుంటుందా ఆ గాలికి ఆరకుండా ఇంకా వెళ్తుంది ఇలా పెట్టినట్టు కరెంటు అట్టు ఎలా లోపల మెట్లు ఉంటాయి మెట్లు ఉన్న పైకి పోయేదాన్ని దారి ప్రతి గోపురానికి దారి ఉంటుంది పైకి పోయేదానికి కానీ మనకు కనపడదు అంతే ఊరికి కట్లు పెట్టుకుంటారు ఇక్కడ చూడండి శిల్ప సౌందర్యం పైన ఇట్లా ఉన్నాయి గుంపులు చూడు ఎంత కూసులు ఉన్నాయో అది చెక్కిందే చూడు అప్పుడు అది ఎంత ఇదిగా అటాచ్ చేసింది అది అదంతా సింగిల్ స్టోన్ అది ఇక్కడ వచ్చి ఇలా వచ్చిందా అది సింగిల్ అతికిచ్చేదానికి కదా ఇప్పుడంటే అతికిచ్చేస్తాను అప్పుడు అతికిచ్చేదానికి లేదు కొండ ఇది ఇదొకటి అదొకటి ఎట్లా అది కూర్చుంటుంది కరెక్ట్గా దానిపైన దాన్ని రాయి పైన రాయి పడిపోద్దు వాళ్ళ అమ్మని రమ్మని చెప్పావు అమ్మ అట్ట వెళ్ళిపోతుంది మళ్ళీ